హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ట్రెడిషనల్గా చేసుకునే అరిసెలకి కాస్త టైం పడుతుంది. అలా కాకుండా క్విక్గా అరిసెలు చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మీరు ఫాలో అవ్వచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 200 గ్రాముల క్వాంటిటీ ఒక్కొక్కటి. ఇప్పుడు 2 కలిపి 400 గ్రాములు అయింది. మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం రెడీ చేసి పెట్టుకున్నాను. అది 400 గ్రాములు, అంటే 2 కప్పులు క్వాంటిటీ. ఎప్పుడు కూడా బెల్లం క్వాంటిటీ ఈ ఇన్స్టెంట్ అరిసెలకి పిండి ఎంతైతే టోటల్ క్వాంటిటీ ఉంటుందో అంత ఉండాలి. చాలా ఈజీ కొలత. ఇప్పుడు ఈ 400 గ్రాముల బెల్లము ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం ఎంత ఉంటే అంత నీరు పోసుకోవాలి. 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. 2 కప్పుల నీరు పోసుకొని ఈ బెల్లాన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కరగపెట్టుకోవాలండి. అంతే, పాకం ఏమీ రావక్కర్లేదు. జస్ట్ కరిగితే చాలు. ఇలా బెల్లం నీళ్ళు అయితే చాలు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏ పాత్రలో అయితే మనం అరిసెలకి పిండి రెడీ చేసుకుంటామో ఆ పాత్రలోకి డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా దాంట్లో ఇసుక లాంటిది, అలాగే ఏమన్నా మట్టి లాంటిది ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళని కాస్త ఉడుకు రానియాలి. ఉడుకు మాత్రమే రావాలి. ఇలాగ జస్ట్ కాస్త పాకం ఏమీ అవసరం లేదు. ఇదే ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీలో ఇదే స్పెషాలిటీ. చూడండి, జస్ట్ కొంచెం అలా చేతికి అంటుకున్నట్టుంటే చాలు, స్టిక్కీగా ఉంటే చాలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, 1 స్పూన్ యాలక్కాయ పొడి, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 చిటికెడు ఉప్పు. స్వీట్ లేకుండా అలాగా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది ఉప్పు వేయటం వలన. ఈ పదార్థాలన్నీ కలిసేట్టు కాస్త బెల్లం నీళ్ళల్లో 1 నిమిషం బాయిల్ చేయాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి దీంట్లో వేసి కలపాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా నీళ్ళని పీల్చుకుంటుంది. ఇలాగా ఒక ముద్దలాగా ప్యాన్ వదిలి వచ్చేస్తుంది. మనం నెయ్యి వేసాం కదా, ప్యాన్కి అంటుకోకుండా కూడా ఉంటుంది. అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, టెక్స్చర్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా అవుతుందండి పిండి దీనివలన. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఉమ్మగిల్లుతుంది పిండి. చూడండి, తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత వెచ్చగా అయింది. చేతికి కొద్దిగా కూడా అంటుకోవట్లేదు. చూడండి, నెయ్యి వేయటం వలన అది ఒక ఉపయోగం. టేస్ట్ బాగుంటుంది, చేతికి అస్సలు అంటుకోదు. ఇప్పుడు ఒక బటర్ షీట్ కానీ, లేదంటే మీ ఇంట్లో ఏది పాలిథిన్ కవర్ ఉంటే అది తీసుకోవచ్చు. పాల ప్యాకెట్ కవర్ కానీ, నూనె ప్యాకెట్ కవర్ కానీ, అలాగే ఏదైనా సరే పాలిథిన్ కవర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బటర్ షీట్ తీసుకున్నాను. చేతి కొద్దిగా నెయ్యి రాసుకున్నాను. షీట్కి కూడా కాస్త నెయ్యి రాసుకుని, ఇప్పుడు ఒక ఉండ తీసుకుని చేత్తో తట్టుకోవాలి. చిన్న చపాతీలాగా ఇలాగా ఎడ్జెస్ కొంచెం రౌండ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒకసారి పిండి తీసుకుని ఇలాగ ముద్దలాగా చేసి పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్కి మూత పెట్టేసేయండి. అది చూడండి, ఇంత వెడల్పు ఉంటే సరిపోతుంది. మందం, ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా మీడియంగా. మిగతా పిండి మూత పెట్టేసేయండి. గాలికి అలాగే ఉంటే ఎండిపోయి చిట్లిపోతాయి ఎడ్జెస్ అనేవి. తర్వాత మీడియం హీట్ ఉంటే నూనె సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం హీట్ చేసుకుని వేసుకుని 2 వైపులా కాల్చుకోండి ఎర్రగా వచ్చేదాకా. అరిసె అయిన తర్వాత ఎంతో అంత నూనె పీలుస్తుంది కదండి. 2 గరిటెలు తీసుకుని ఇలాగ ఒత్తేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా నూనె పీల్చేస్తుంది. చూడండి, ఇలాగ ఎర్రగా వేయించి తీసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతాయి. ఇవి వారం రోజుల వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. తప్పకుండా చేసి చూడండి.